ఈ ప్రపంచంలో ప్రేమ శాంతి గురించి మాట్లాడి దేశం బాగుండాలని, అందరూ బాగుండాలని ప్రార్థనలు చేసేవాళ్ళు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? ఎందుకు క్రైస్తవులపైనే దాడులు జరుగుతున్నాయి? చాలా చోట్ల క్రిస్టియన్స్ మీద మాటలతో, కొన్నిసార్లు అయితే చేతలతో కూడా దాడులు జరుగుతున్నాయి. ఉన్నది మాట్లాడితే ప్రాణాలు తీసేస్తారు. ఎందుకు చంపేశారని ప్రశ్నిస్తే 2 రోజులు 3 రోజులు కనిపించకుండా కిడ్నాపులు చేస్తారు. ఒకటి చెప్పనా, క్రిస్టియన్స్ని కొట్టినా, క్రిస్టియన్స్ని తిట్టినా ఆ టైంకి వాళ్ళు బాధపడతారేమో, కానీ ఆ తర్వాత వాళ్ళు ఏమనుకుంటారో చెప్పనా? ఇవన్నీ నా దేవుడి కొరకే కదా, ఆయన నాకు చేసిన వాటితో పోల్చుకుంటే ఇదేం పెద్దది కాదు, నేను ఇంకా గొప్పగా దేవునిలో ఎదగాలి, నేను ఇంకా గొప్పగా దేవునిలో వాడబడాలి అని చాలా గొప్పగా ఫీల్ అవుతారు. ఈరోజు కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది మౌనంగా బాధపడుతున్నారు. కానీ నిజమైన విశ్వాసం ఎప్పుడు కూలిపోదు. ఎవరు కొట్టినా, ఎవరు తిట్టినా మన సమాధానం ప్రేమతో ఉండాలి, మన బలం ప్రార్థనలో ఉండాలి. ఎంత చీకటి పెరిగినా చిన్న వెలుగు చాలు చీకటిని జయించడానికి. ఆ చిన్న వెలుగే మనందరి విశ్వాసం. దాడులు వస్తాయి, మాటలు గాయపరుస్తాయి, కానీ మన విశ్వాసం, మన దేవుడిపై ఉన్న నమ్మకం ఎప్పటికీ మారకూడదు.